శ్రీరామజయం. శ్రీహాం వరదశ్యమాయుష్యమారోగ్యం ఆయుధాశ్యో మానమయ్యతే ధాన్యం ధనం ఇంద్రాయ సోమ పగడి కలసే దీర్ఘమాయు. ఓం హ్రీం క్రోం శ్రీ రేణుకాదేవియే నమః. ఇది మూలమంత్రం రేణుకాదేవికి. నేను ఇంతకుముందు ఈ యొక్క రేణుకాదేవికి సంబంధించిన కొన్ని వీడియోస్ చేస్తూ వస్తున్నాను. మీకు రేడియో చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగానే కొన్ని వేరే ఛానల్స్ కూడా ఈ రేణుకా ఎల్లమ్మకు సంబంధించినటువంటి వీడియోలు చేసి చాలా బాగా ఆదరించారు. చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే దాంట్లో రకరకాల వ్యక్తుల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి నాకు వారి యొక్క ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలు ఎలా అంటే ఇంతకుముందు చెప్పాను రెండు వీడియోస్లో కూడా. ఇప్పుడు ఇంకొక భక్తుడు ఇదేంటో గానేరల అప్డేట్ అని 3 months క్రితం అడిగాడు. ఏమని అడిగాడంటే రేణుకా ఎల్లమ్మ దేవతన లేక పామ అని ఒకతను అడిగాడు. తర్వాత ఇంకొక అతను అడిగాడు అరవింద్ రెడ్డి గారు. ఇది 3 weeks క్రితం అడిగాడు. ఎక్కడి నుంచో మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంది అనడానికి సంకేతాలు ఏమిటి గురువు గారు అని అడిగాడు. నేను ఈ రెండింటికి ఇప్పుడు ఒక్కొక్క దాంతో ఒక సమాధానం చెప్తాను. ఇది ఏ ఛానల్ అడిగంటే ఆరోగ్యం ఆధ్యాత్మికం అనే ఛానల్లో అడిగారు. ఆరోగ్యం ఆధ్యాత్మికం అనే ఛానల్లో అడిగారు. ఈ ఆరోగ్యం ఆధ్యాత్మిక ఛానల్ ఈ 2-3 క్వశ్చన్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ అని అడిగారు. ఇప్పుడు ఈ యొక్క ఛానల్స్ని ఎలా ఉంటాయంటే, ఈ ఛానల్స్లో అడిగే క్వశ్చన్స్కి ఎలా ఉంటాయంటే సమయం తక్కువ ఉన్నందువల్ల వీలైనంతవరకు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు రేణుకాదేవి ఎల్లమ్మ, రేణుకాదేవి దేవతన లేక పామ అడిగారు. దయచేసి ఇంతకుముందు క్రితం వీడియోస్లో చెప్పాను. దక్షిణాచార, వామాచార, కోలాచారాలు అనే ఆచారాల్లో వామాచార విద్యల్లో వచ్చేటటువంటి ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి అని చెప్పాను. ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్కు రేణుకాదేవి పామ లేక దేవతన అని అడిగారు కదా, దానికి ఆన్సర్ ఏంటంటే రేణుకాదేవి శక్తి స్వరూపి. ఆమె పాము కాదు. ఆమె పామును ఏం చేశారంటే మనకు ఉన్నటువంటి ఇంతకుముందు వీడియోలు చూపించాను. రేణుకాదేవి ఒక ఫోటోని చూపించాను, విగ్రహం ఎలా ఉంటుందని ఆ ఫోటోలో చూపించాను. ఈ యొక్క ఆమెకు బాణాలు పెడతారు వెనుక తలకు. ఆ బాణాలను ఏం చేశారంటే కొన్ని చోట్ల దాన్ని పాముగా తీసుకొని వచ్చారు. దాన్ని ఏం చేశారు, ఆకారాన్ని పాముగా తీసుకొని వచ్చారు. అది చాలా లిటిల్ మిస్టేక్. మీరు పామును కూడా వెనుక పెట్టుకోవచ్చు, కానీ ఆ యొక్క బాణాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. రేణుకా శక్తి స్వరూపానికి ఆ యొక్క దెర్ ఇస్ నో ఐవో ఆఫ్ డౌట్, అంటే దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. దీనికి మళ్ళీ ఒక 100 ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. ఇది ఫైనల్. రేణుకాదేవి ఖచ్చితంగా ఉండాల్సింది బాణాలు. అట్లాంటి విగ్రహాన్ని మనం పెట్టుకోవాలి. లేదు ఆల్రెడీ మీరు పాము ఉన్నటువంటి విగ్రహాన్ని ఇలా వచ్చి ఉంటుంది, దాని విగ్రహాన్ని పెట్టుకున్నంటే నో ప్రాబ్లం. దానికి వీలైతే కొంచెం మీరు మీ యొక్క స్తోమత ఉంటే, ఆర్థిక స్తోమత విగ్రహం కనుక అయితే దానికి బాణాలు అనేది ఆ శక్తిని ఆపాదన చేసుకోండి. బాణాలతో పాటు ఒకటి మీకు కారక గవ్వలని దొరుకుతాయి, లక్ష్మీకారక గవ్వలని. గవ్వల్లో ఎన్నో రకాలు ఉంటాయి. దాన్ని ఒక చండ్రకొడ అంటే ఒక కొరడాలాగా అంత చేసుకొని ఆ యొక్క రేణుకాదేవి పైన మీరు ఏది పెట్టారు రేణుకాదేవి పెట్టి దాని పైన చెట్టుకు ఇట్లా వేలాడదీయండి. ఇట్లాంటివి కొన్ని చేయండి దయచేసి. ఈ శక్తి అనేది పాము కాదు, ఆమె శక్తి. ఓకే, పాము అనేది ఒక కిరీటంగా దాన్ని భావించుకొని పెట్టారు, కానీ ఆ ఆకారం అలా చేశారు. శిల్పులు అనేవాళ్ళు చేశారు. కొన్ని మిస్టేక్స్ జరిగిపోయినాయి. అయినా కూడా దాన్ని సరిదిద్దుకుందాం. ఇది ఒక పాయింట్. తర్వాత ఇంకొకరు నన్ను అడిగింది ఏంటంటే మా ఇంట్లో రేణుకా ఎల్లమ్మ తల్లి ఉందని సంకేతాలు ఎలా తెలుసుకోవచ్చు అని. ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ తల్లి ఉందని సంకేతాలు తెలుసుకోవడం ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. అంటే అదంత ఈజీ, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా అంత సులభమైంది ఏం కాదు. ఇవి ముఖ్యంగా మీకు సంప్రదాయాల నుంచి వస్తాయి. అంటే మీకు నేను ఇంతకుముందు చెప్పాను, పలానా ఇప్పుడు నేను ఉంటున్న ఈ యొక్క ఈసీఎల్ నాగారం ఏరియాలో, అంటే హైదరాబాద్లో ఈసీఎల్ నాగారం ఏరియాలో నేను ఉంటున్న దగ్గర కొంతమంది రాయలసీమ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అయితే ఆమె భార్య వాళ్ళ అంటే తల్లిగారు వివాహం చేసుకుని అత్తగారింటికి వచ్చింది, కానీ ఆమెకు తల్లిగారింట్లో ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ ఉంది అని చెప్పాను. కానీ అత్తగారి సంప్రదాయం రేణుకా ఎల్లమ్మ లేదు. మీకు అర్థమవుతుందా? అంటే మీకు అత్తగారు వివాహం అయితే ఆడవారైతే అత్తగారి సంప్రదాయం వస్తుంది, మీకు తల్లిగారి సంప్రదాయం దీనికి ఆపాదన చేసుకోవద్దు. ఇది చాలా తప్పు, అది చేస్తుంది చాలా మిస్టేక్ అది. సో ఆమెకు చెప్పాను, అయ్యా ఇట్లుంది. ఆమె ఏం చేస్తుంది తెలియక అన్ని ఇంట్లో కూడా ఈమె కొత్తగా స్థాపన చేసుకుంటూ ఉంటుంది. సో నేను అన్నానమ్మ, మీకు అత్తగారి సంప్రదాయం ఉంటేనే ఈ రేణుకా ఎల్లమ్మ ప్రతిష్టాపన చేసుకోండి. లేదు మీరు చేసుకోవాలనుకుంటే మాత్రం ఇష్టం మీద చేసుకోండి. ఒక పద్ధతి ఉంటుంది. దానికి ఒక పద్ధతి ఎలా అంటే సంవత్సరం కొన్ని ఉంటాయి, దానికి ఒక పద్ధతులు. ఆ పద్ధతులు కూడా ఎలా ఉంటే మనం తర్వాత చూద్దాం. తర్వాత మీరు కొలుస్తున్నటువంటి రేణుకాదేవి అమ్మవారు ఏ రూపంలో ఉంది అని అడిగాను నేను.
సో ఇట్లాంటివి కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో చాలామంది తెలియక ఏదో దాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి అత్తగారి సంప్రదాయం ముఖ్యం. లేదు మీరు కొలుచుకుంటా అంటే దానికి ఎవరేమో ఆబ్జెక్షన్ చేయరు, ఎవరేమో ఆబ్జెక్షన్ చేసేది ఏం లేదు, కానీ కొలుచుకునే విధానం ఉంటుంది. సో ముఖ్యంగా ఇవి సాంప్రదాయ పద్ధతిలో వస్తూ ఉంటాయి. తర్వాత రెండవది వచ్చేసి ఈ సాంప్రదాయం అనేది కాకుండా ఇంకోటి ఏమిటంటే, మీకు ఈ కాంక్రీట్ ఇల్లు కడతా అని చెప్పాను కదా, ఆ కట్టినప్పుడు మీరు సిమెంట్ ఇల్లు కట్టి దాన్ని మళ్ళీ ఏమవుతుంది, ఆ పుట్ట అనేది మొలుస్తూ ఉంటుంది. మీరు ఊళ్ళో కొంచెం పెద్దవాళ్ళని అడిగితే ఆ పుట్ట చూడంగానే అర్థమైపోతుంది, ఇది రేణుకాదేవికి సంబంధించినటువంటి అమ్మవారి పుట్ట అని అర్థమైపోతూ ఉంటుంది. సో అట్లాంటివి. తర్వాత ఇంట్లో మీరు మీ పెద్దవాళ్ళని చూస్తే, ముఖ్యంగా కొంతమంది ఆడవారికి మగవారికి కానీ కొంత తెలియకుండానే వారికి ఒక సందర్భంలో శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది. నోటికి ఏదో ధారాళంగా చెప్తూ ఉంటారు, ఏమని నాకు అదే జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని. అది కాసేపు చెప్పిన తర్వాత కాసేపు డౌన్ అయిపోతూ ఉంటారు. అంటే తర్వాత చూసి ఏమైందని అడుగుతారు. దట్ ఈస్ కాల్డ్ యాక్టివేషన్ ఆఫ్ న్యూరాన్స్ అంటారు. చెప్పాను ఇంతకుముందు రేఖీ క్రియలు అన్నామా, రేణుకాదేవి అమ్మవారు ఆ యొక్క బాణాల రూపంలో ఉంటుంది. అవి ఆ సిగ్నల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇట్లాంటి ముఖ్యంగా ఒక 3-4 సిగ్నల్స్ ఉంటాయి. రేణుకాదేవి అనేది మన ఇంట్లో ఉందా లేదా అని చెప్పడానికి. అంతేగాని రేణుకా ఎల్లమ్మ చెడు చేసే అమ్మ కాదు. మీరు చెడు చేయాలని ఎవరికైనా అనుకుంటే అది వేరే విషయం, కానీ చెడు చేసే అమ్మవారు ఏమి శక్తి స్వరూపిణి. ఏ కార్యాన్నైనా నెరవేర్చే అనుభవాన్ని ఇస్తుంది. మీకు ముందు జరగబోయే విషయం. అందుకే కొంతమంది అమ్మవారు వచ్చేసి ముందే బిడ్డ నీకు ఇలా అవుతుంది చూసుకో జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. అంటే ముందు జరగబోయే విషయం చెప్తూ ఉంటారు. కొంతమందికి ఏదో చెప్తూ ఉంటారు, అవి పలకవు. ఎందుకు పలకవు అంటే, ఇంతకుముందు వీడియోలు చెప్పాను, క్రితం వీడియోలు చూడండి, ఈ ఛానల్లో ఉంటాయి. ఉపాసన చేసుకున్న తర్వాత రేణుకా అమ్మవారిని కొలిచే విధానం, అప్పుడు కానీ అమ్మవారు మనకు ఆ యొక్క వాక్ ఇస్తూ ఉంటుంది. అట్లా ఆ వాక్ అనేది ఇవ్వడం, ఇట్లాంటి కొన్ని సింటమ్స్ బట్టి మనం రేణుకాదేవి అనేది మనకు ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇంత మంచి విషయాన్ని మీరు ఎక్కడైతే తెలుసుకుంటే ఇలా. ఇది ఎందుకు చేస్తున్నానంటే, కొన్ని మూఢనమ్మకాలు సొసైటీలో బాగా పాతుకుపోయాయి. నేను చాలామందిని అబ్జర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి, కొన్ని వేరే ప్రాంతాల వారి దగ్గరికి వెళ్ళి నేను వాటిని రీసెర్చ్ చేసి నాకున్నటువంటి అనుభవం రీత్యా నేను మీకు చెప్తూ ఉన్నాను. యాజ్ ఆఫ్ మై ఇన్వెస్టిగేషన్ కన్సర్న్, కొన్ని ఏరియాస్లో ఇది ఒక మూఢనమ్మకంగా పాటుకుపోయి కొన్ని వేల రూపాయలు దీనివల్ల ఒక మైండ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు, కొన్ని వేల రూపాయలు నాశనం చేసుకుంటున్నారు. దయచేసి అట్లాంటివి నాకు చేతనంత వరకు మీరు ఈ ఛానల్ ద్వారా సంప్రదిస్తే నాకు సమయం ఉన్నంత వరకు మీకు చెప్తూనే ఉంటాను. కాబట్టి మంచి విషయాలు మీరు ఒక్కరు తెలుసుకోకండి, మూఢనమ్మకాలకు వెళ్ళకండి. అమ్మవారిని కొలిచే విధానాలు వేరు ఉంటాయి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోస్లో కూడా చూద్దాం. శ్రీరామ జయం.